హాయ్ అండి. అందరు ఏం పనులకు రండి. నేనైతే ఇగో మా డ్రమ్ము సిడికైతే గడ్డి మందు కొట్టేందుకు వచ్చినానండి. 2 డ్రమ్ములు పెట్టుకున్నానండి. నీళ్ళైతే బాగా దూరం ఉంది మోసుడైతే, అక్కడికి వెళ్ళి మోసుకురావాలి. అందుకోసమే 2 డ్రమ్ములు అయితే పెట్టుకున్నానండి. మళ్ళీ మోటార్ సాల్ చేస్తే మళ్ళీ నీళ్ళు అవుతాయి. అందుకోసమే మోటార్ అయితే స్టార్ట్ చేస్తలేను. అందుకోసం కలవ నీళ్ళు వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి అయితే మోసుకొస్తున్నా. వీళ్ళైతే నీళ్ళు మోసుడైతే చాలా కష్టపడింది నాకైతే. కానీ చూడండి, మేమైతే వీళ్ళైతే ఈ మిషన్ పంపుతోనైతే మందు కొడుతున్నామండి. మేమైతే పెట్రోల్ పంపుతో కొడతలేము, ఛార్జింగ్ పంపుతో కొడతలేము మందు అయితే. ఎందుకంటే అదైతే చాలా కష్టం కదా దిగవట్ల. దీంతో అయితే పెసలైతే మస్తు పోతుందండి. మందు కూడా బాగా దూరం ఉరుకుతుంది. అందుకోసం పైపుతోనైతే మందు కొడుతున్నాము. ఇదైతే ప్రతి ఒక్క రైతన్నకైతే ఇదైతే చాలా మంచిదండి. పొలంలో మందు కొట్టిన వాళ్ళకైతే ఇదైతే మస్తు మంచిది. ఎందుకంటే రైతన్నకైతే కష్టం అనేది అయితే అనిపించదు దీంతో అయితే. లేకపోతే ఎంత కష్టపడతారండి పొలంలో మందు కొట్టినప్పుడు. ప్రతి ఒక్క రైతన్నకు తెలుసు, మందు కొట్టిన రైతన్నకైతే ఎంత కష్టం అనుభవిస్తామో. దమ్ ఎట్లా వస్తుంది, అది భుజన వెత్తుకొని పోతే ఎంత దమ్ వస్తా అంటే చెప్పుకోలేమండి. నైట్ అయితే అసలు నిద్ర పోము, ఎందుకంటే భుజాలు అయితే మస్తు నొప్పి పెడుతుంది. నాకైతే అది తెలుసండి, ఎందుకంటే నేను మందు కొట్టిన కాబట్టి పొలంలో ఆ బాధ ఏంటిదో నాకైతే తెలుసు. చూడండి మరి మా డ్రమ్ సీడ్ మంచిగా ఉందా. మా డ్రమ్ సీడ్ లైన్లు అయితే మస్తు కనబడుతున్నాయండి. నేనైతే ఇంత జల్దీ ఇంత పెద్దగా పెరుగుతుందని అస్సలు అనుకోలేమండి. ఈలటికైతే మా నారకైతే 18 రోజులే మారికైతే. కానీ లైన్లు అయితే మస్తు కనబడుతున్నాయి. అందుకోసమే ఇలాగైతే మేమైతే గడ్డి మందు అయితే కొట్టిస్తున్నామండి. అందుకోసమే ఇలా గడ్డి మందు అయితే కొట్టేస్తున్నాము. మరి పైప్తోనైతే బాగా సులభం ఏ పని అని అనుకొని అయితే మందు కొడుతున్నాం కదా. కానీ ఈ పైప్ అయితే అసలు ఓన్లీ పొలానికే పనికి వస్తుందండి. అది అసలు దేనికి పనికి రాదు. ఎందుకంటే ఈ పైప్తోని మొక్కలకు కూడా కొట్టరాదండి, పసుపుకు కూడా కొట్టరాదు, మిరప చెట్లకు కూడా, ఏ వస్తువుకైనా కొట్టరాదు. ఓన్లీ పొలానికే కొట్టచ్చు. లేకపోతే ఈ పైప్ పట్టుకొని మనం కొట్టినామనుకో మన వస్తువులు అన్నీ అడ్డం పడిపోతాయి. మన కూరగాయలు కానీ ఏవైనా కానీ ఓన్లీ ఇది పొలానికే పనికి వస్తుంది. పొలాలకు పనికైనా కానీ ఇది చాలా మంచిది మనకు రైతులకైతే. ఎందుకంటే ఇట్లా కొట్టుకోవచ్చు. డ్రమ్ సీడ్ అట్లయితే ఎట్లా వెళ్తాయో చూద్దాం. మరి మాకైతే డ్రమ్ సీడ్ అయితే ఇట్లా కనబడుతుంది. మాదైతే మీ అందరివి కూడా ఇట్లనే ఉన్నాయా మరి?